ధర్మారం బి గ్రామంలో గ్రామ మహిళా సమాఖ్య భవనానికి భూమి పూజ చేసిన సర్పంచ్ గొట్టిపాటి వాసు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ఎంఎన్ఆర్జీఎస్ 10 లక్షల రూపాయల నిధులతో గ్రామ మహిళా సమాఖ్య భవనానికి గ్రామ సర్పంచ్ గొట్టిపాటి వాసు 7వ వార్డులో ముగ్గు పోసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొట్టిపాటి వాసు బాబుతో పాటు ఉప సర్పంచ్ మహమ్మద్ సల్మాన్, వార్డు సభ్యులు గోరంట్ల మేరీ, కవిత, కస్పరాజు, బాబా, ఏఈ శ్రీధర్, మహిళా సమైక్య సభ్యులు గిరి, మాజీ ఎంపీటీసీ చక్కటి మురళి, మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ రామకృష్ణ, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగు ప్రవీణ్ మరియు గ్రామ పెద్దలు చింతపల్లి రాధా, కవిత, గోరంట్ల మల్లికార్జున్, సింగు వెంకటేశ్వర్లు, గోరంట్ల నారాయణ, తేళ్ల వెంకటేశ్వరరావు, షేక్ సాదుల్లా మరియు ఎర్రం వెంకట్రావు, రావుల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గొట్టిపాటి వాసు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో ధర్మారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, జిల్లాలోనే గ్రామ సమైక్య భవనం అన్ని హంగులతో నిర్మించి ప్రథమ భవనంగా ప్రారంభించుకుంటామని సర్పంచ్ తెలిపారు. వేసవి కాలంలో మంచినీటి కొరత లేకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారి సహకారంతో 15వ ఆర్థిక సంఘ నిధుల నుంచి మంజూరైనటువంటి మహిళా సమైక్య బిల్డింగ్కి అందరూ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు అందరం కలిసి ఈరోజు ముగ్గు వేయడం జరిగింది. దాంతోపాటు భూమి పూజ కూడా చేశాం. ఈ కార్యక్రమానికి డిచ్పల్లి ఏ గారు, శ్రీధర్ గారు, ధర్మారం గ్రామ పంచాయతీ సెక్రటరీ బాలకృష్ణ గారు, మిగతా గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ని మంజూరు చేసినటువంటి మా ప్రీతం నాయకులు ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్కి ధర్మారం గ్రామ పంచాయతీ తరపున, ధర్మారం గ్రామం తరపున, ధర్మారం గ్రామ పాలకవర్గ సభ్యుల తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో కూడా ఎమ్మెల్యే గారు మాకు హాస్పిటల్ ఇచ్చారు. దాన్ని కూడా 8 నెలల్లో పూర్తి చేసి ఇప్పుడు ప్రజెంట్ అది కూడా వర్కింగ్లో ఉంది. గతంలో ఎమ్మెల్యే గారు ఎన్ఆర్ఈసీ ఫండ్ కింద 25 లక్షల సీసీ రోడ్లు ఇచ్చారు. ఆ రోడ్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు నేను నూతనంగా సర్పంచ్ ఎన్నికైన తర్వాత నా ఆధ్వర్యంలో ఈరోజు మహిళా సమైక్య బిల్డింగ్కి డ్వాక్రా మహిళల కోసం ఈరోజు ముగ్గు వేయడం అనేది, ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్డింగ్ని త్వరితగతిన పూర్తి చేసి మహిళా సమైక్య డ్వాక్రా మహిళలకి అందజేస్తామని తెలియజేస్తున్నాం. ఈ బిల్డింగ్కి మంజూరైన నిధులు 10 లక్షల రూపాయలు. మేము ఒక టార్గెట్ తీసుకునేందంటే మహిళా సమైక్య బిల్డింగ్ మా ఎమ్మెల్యే సార్ గారికి పేరు వచ్చే విధంగా జిల్లాలోనే మొట్టమొదటిగా పూర్తి స్థాయిలో నిర్మించాలని మేము టార్గెట్ తీసుకున్నాం. దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఇంత మంచి బిల్డింగ్ ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భూపతిరెడ్డి గారి సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.